ప్రియ సోదరి సోదరులందరికీ కూడా క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వల్ల ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అనేకమైన దేవుని కూర్చున్న సంగతులు తెలియజేయబడుతున్నాయి. విశ్వాసంలో ఎదగడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా క్రైస్తవులుగా మన బాధ్యత ఏ విధంగా నిర్వర్తించాలి అన్న విషయాల గురించి ఈ యొక్క ఛానల్లో విశ్లేషిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేటి యొక్క దినాలలో వాక్యము పెడార్థానికి వెళ్తుంది. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. దాని గురించిన ఆసక్తి కలిగి ఎవరు ముందుకు కొనసాగాలన్న ఆలోచన లేదు. అందుకనే నేటి కాలంలో అనేక మంది దొంగ బోధకులు, దొంగ అపోస్తలులు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడికే గొప్ప సూచక్రియలు చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే యేసుక్రీస్తు వారు మరీ చెప్పారు మొదటి శతాబ్దంలోనే, ఏంటంటే ఎవ్వడను మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అని చెప్పేసి. అలాంటి సందర్భమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అది ఏమిటి అని అంటే కనుక పరిశుద్ధాత్మ గురించి. నేటి కాలంలో పరిశుద్ధాత్మ అని అంటే కనుక అందరికీ గుర్తొచ్చేది ఏంటనంటే కేకలో, అందరూ గుర్తొచ్చేది ఏంటంటే కనుక నానా రకమైనటువంటి అంటే అర్థం కాని భాష, అంటే బాబా షా షా అని చెప్పేసి కొంతమంది అంటే ఆత్మ వచ్చింది అనడానికి చూపిస్తున్నటువంటి రుజువులు. ప్రియమైన వాళ్ళ ఇంకా చెప్పాలనుకుంటే కనుక ఒకళ్ళు కోడితో కొడితే ఆత్మ వచ్చిందని చెప్పేసి, ఒకళ్ళు ఊదితే ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసిందని చెప్పేసి, ఒకళ్ళేమో తోస్తుంటే కనుక ఆత్మ వచ్చేసిందని చెప్పి అంటే పడిపోతున్నారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అసలు ఆత్మ వచ్చింది అనడానికి గుర్తేంటి, అసలు బైబిల్ ఏం చెప్తుంది అన్నదాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియమైన వాళ్ళ ఎందుకనంటే కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అతి ప్రాముఖ్యంగా చెప్పినటువంటి అంశం ఏదన్నా ఉందని అంటే కనుక ఆత్మ గురించి ఎదురు చూడమని, పరిశుద్ధ ఆత్మ గురించి ఎదురు చూడమనేది. ఒకసారి చూద్దాం బైబిల్లోంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఏంటంటండి అంటే దేవుడిగా ఉన్నటువంటి వాక్యమే శరీరధారియే భూమి మీదకు వచ్చి నానా రకాలైనటువంటి సూచక్రియలు చేసి అనేకమైనటువంటి మాటలు ప్రకటించినటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళిపోవటం వల్ల ప్రయోజనకరం. ఏంటా ప్రయోజనం అంట, నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్తను చేసి కింద ఉత్తరవాది అంటే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడ్ల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ వచ్చి అంటే ఆత్మ వచ్చిన తర్వాత జరిగే కార్యం ఏంటి అని అంటే కనుక ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడంట. అంటే ఆత్మ ఉన్నవాడు దేన్ని ఒప్పుకుంటాడంట, పాపం, తాను పాపినని గ్రహిస్తాడు. మొట్టమొదటిసారిగా ఎవరినన్నా అడగండి, మీరు తప్పు చేశారంటే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే కామన్గా చెప్పే డైలాగ్ ఏదంటే, నా అంత మంచోడి భూప్రపంచం మీద అవ్వడం లేదని అంటాడు. అంటే మనిషి తప్పు చేయడం లేదా, తప్పు చేస్తున్నాడు కాకపోతే దాన్ని అంగీకరించే మనసు వాడికి లేదు. అదే ఆత్మ ఉందనుకోండి, వాడు చేసింది తప్పు అని గ్రహిస్తాడు, ఆ తప్పును మరీ చేయకుండా ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ వస్తే జరిగే కార్యం ఏంటంటే ఫస్ట్ అతను పాపినని గ్రహిస్తాడు, పాపినని గ్రహించిన తర్వాత తప్పు చేయకుండా ఉంటాడనమాట. మొదటిది ఆయన వచ్చే పాపమును గురించి, నీతిని గురించి అంటే నీతి అనేది ఏ విధంగా ఉంటుంది దాని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేస్తాడు. అంతే తప్ప పడేయడు, అంతే తప్ప గెంతులు వేయించడు, అంతే తప్ప నీలాగా వ్యర్థమైనటువంటి మాటలు పలకడు. ప్రియమైన వాళ్ళరా, అంటే పరిశుద్ధాత్మ వస్తే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తుందంట. ఎందుకనంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యందు పాప క్షమాపణ ఉందన్న విషయాన్ని లోకం చెప్తే అంగీకరించలేదు. అలాగ అంగీకరించాలంటే వాడికి ఆత్మ ఉండాలంట. నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరక నన్ను చూడరు కనుక నీతిని గురించి. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత నుంచి కూడా ఆయన భూమి మీద లేడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనకు బదులుగా పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు వారిని చూడరు కనుక నీతి అంటే నమ్మకం అనేది ఎలా ఉంటుందో దానికి ప్రతిరూపంగా ఆత్మ మనలో ఉండి జరిగించే కార్యమే నీతి. ఆ నీతిని పరిశుద్ధాత్మ ఉంటేనే ఒప్పుకుంటారంట. ఇంకోటి ఏంటంటే తీర్పుని గురించి అంటే లోకాధికారి ఆల్రెడీ సాతానికి వాని దూతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తీర్పుని గురించి నిన్ను హెచ్చరింపజేస్తుంది అంటే పరిశుద్ధాత్మ. అందుకని చెప్పి ఆత్మ ఇంకా యేసుక్రీస్తు చెప్పవలసిన అనేక సంగతులు, ఆ నాటకాల్లో అనేక సంగతులు ఉన్నాయి. కానీ
ఆ సంగతుల గురించి తెలియచెప్పడానికి పరిశుద్ధాత్మ అవసరం. అందుకే ఆయన అన్నాడు 13 వచనం, అయితే ఆయన అనగా స్వచ్ఛ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించు. అంటే నువ్వు సత్యంగా ముందుకు వెళ్తామట. అలా సత్యంగా నడిపించాలంటే కనుక ఆత్మ అనేది చాలా అవసరము. ఆయన యేసుక్రీస్తు వారిలోని అనేకమైన సంగతులను బోధించి నిన్ను క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే విధంగా తీర్చిదిద్దేదే పరిశుద్ధాత్మ తప్ప అల్లరికి కర్తకాడు. దేవుడు అల్లరికి కర్తకాడు. ఆయన పరిశుద్ధతకును పవిత్రతకును కర్త. కాబట్టి ఆత్మ ఉందని ఎవరన్నా అన్నారంటే కనుక వారిలో ఉండాల్సింది ఏంటంటే నీతి ఉండాలి. వారు ఏంటంటే తీర్పు గురించిన భయం కలిగి ఉండాలి. అదేవిధంగా పాపం చేయకుండా తను తాను భద్రం చేసుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే అతనిలో పరిశుద్ధాత్మ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక ఆత్మ ఉందనడానికి రుజువు ఏంటనంటే కనుక చెప్తున్నాడు గలతీలు రాసిన పత్రికలో ఎవరికైనా ఆత్మ ఉంది అని మీరు తెలుసుకోవాలంటే కనుక దానికి కూడా చెప్తున్నాడు. 22వ వచనం, 5వ అధ్యాయము గలతీలు రాసిన పత్రిక 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏదనగా, ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ ఫలం ఏదనగా, అంటే ఆత్మ ఉన్నవాడిలోంచి వచ్చే ఫలమే ఏది అని అంటే కనుక ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అంటే ఆత్మ ఉన్నవాడిలోంచి వచ్చేది ఇవి ఉంటాయి. అంటే ఎక్కువగా ప్రేమ కలిగి ఉన్నాడంటే వాడు ఆత్మ పొందినవాడని అర్థం. ఎక్కువ వాటిని సహిస్తున్నాడని అంటే కనుక ఆత్మ ఉన్నవాడని అర్థం. లోకంలో ఇప్పుడు దేనిని కూడా ఆశించడం లేదంటే కనుక వాడు ఆత్మ ఉన్నవాడని అర్థం. ప్రతి దానితో సమాధాన పడుతున్నాడని అంటే, గొడవలకు వెళ్లకుండా సమాధాన పడుతున్నాడంటే వాడిలో ఉన్నది ఆత్మ. మంచి కార్యాలు చేస్తున్నాడంటే వాడిలో ఉన్నది ఆత్మ. నమ్మకం, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉన్నాడంటే వాడిలో పనిచేస్తుంది పరిశుద్ధాత్మ. ఇదే ఆత్మ ఉంది అనడానికి పరిమాణము తప్ప ఈ గెంతులు, అల్లర్లు, కేకలు ఇవి పరిమాణం కాదు. గనుక ఆత్మ ఉందని ఎవరన్నా అంటే కనుక వీటి ప్రకారం సరి చేసుకుంటారని, వ్యర్థమైన వాటి వెళ్ళిపోకుండా దేవుడిచ్చినటువంటి ఆత్మను పొందుకునే ఆత్మ ఫలాలు ఫలిస్తారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క కృప మనందరికీ తోడి ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.